అమెరికా కావాలన్నటువంటి ఒక ద్వీపం, బంగ్లాదేశ్ దగ్గర ఉన్నటువంటి సెయింట్ మార్టిన్ ద్వీపం, దానికోసమే అసలు హసీనానే గద్దె దించినటువంటి సందర్భం. ఆ సెయింట్ మార్టిన్ ద్వీపం ద్వారా అక్కడ తన సైనిక స్థావరంగా చేసుకుని దాన్ని చైనాకి చెక్ పెట్టడానికైనా భారత్ మీద ఆధిపత్యమైన ఆసియా ఖండంలో ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నిస్తూ వస్తుంది. ఇట్లాంటి సందర్భంలో సెయింట్ మార్టిన్ ఐలాండ్కి సంబంధించి కీలకమైనటువంటి అడుగు పడింది. బర్మాలో ఏదైతే బర్మా ప్రభుత్వానికి లేదా బర్మా సైనిక పాలనకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి అరకన్ ఆర్మీ ఇప్పటిదాకా సరిహద్దుల దగ్గరకు వచ్చిందంటే సంచలనాత్మకమైనటువంటి అడుగు. ఇప్పుడు సెయింట్ మార్టిన్ ఐలాండ్ని అది ఆక్రమించుకుంది. 2000 మంది అరకన్ ఆర్మీ ఇప్పుడు దాన్ని తన స్వాధీనంలోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న బంగ్లాదేశ్ సైన్యాన్ని ఊచకోత కోసేశారు, లేకపోతే తరిమేసేశారు, లేదా వాళ్ళే పారిపోయారు. ఇప్పుడు సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఏదైతే బంగ్లాదేశ్ సైన్యము యూనస్ ప్రభుత్వం తెలివిగా అమెరికా చేతికి అప్పచెప్పడం కోసమని అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని వీళ్ళని వెనక్కి తీసుకొచ్చేస్తే అక్కడున్న జనాల్ని మాత్రం అక్కడ వదిలేసేసి అది అమెరికాకు వదిలేయడానికి గేమ్స్ నడుపుతుంటే యూనస్ సర్కార్ని అసలు అందుకే పెట్టింది. అయితే ఇక్కడ మన అజిత్ దోవలో లేకపోతే మనోళ్ళలో వేసిన ఎత్తుగడ ఉండొచ్చు. అరకన్ ఆర్మీకి మనమే సహకరిస్తున్నాం అన్న ప్రచారం ఉంది. అరకన్ ఆర్మీ వెళ్ళి ఇప్పుడు ఆ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంది.